నేను కేసు పెట్టడానికి వచ్చాను నాన్న. ఎవరైతే అనిల్ బేరా అని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడో ఆయన మీద, ఎందుకంటే నా గురించి, నా వ్యక్తిగత గురించి, అఘోరి సాధన గురించి మాట్లాడే అంత హక్కు ఆయనకు లేదు. ఆ సాధన గురించి ఆయన తెలియదు, ఎందుకంటే సాధారణ మనిషి. నేను దాని మీద కూడా నేను బేస్ చేసి నేను కేసు వేయడానికి రాలేదు. నేను ప్రత్యేకంగా వచ్చింది ఆయన మీద కేసు పెట్టడానికి వచ్చాను. ఆయన నన్ను నా బాడీ సేవింగ్ గురించి మాట్లాడుతూ, నా జెండర్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ, దీని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను నా వంతుగా నా మండలకు చెందిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాను. అది తల్లిదండ్రులకు సంబంధించిన అంశంలో కూడా అనిల్ బేరా కొంత కామెంట్ చేసిన పరిస్థితి, చాలా పెద్ద కామెంట్స్. ఏంటి అసలు ఎందుకు పదే పదే అమ్మవారిని అదే చెప్తున్నా కదా, అక్కడ కాంట్రవర్సీస్ జరిగినాయి. అతను ఒకరికి బినామీ, దట్ ఈస్ నేమ్ ఈజ్ రాజేష్ నాథ్ అఘోరా. నేను ఎప్పుడైతే ఆడపిల్లల సమస్యల గురించి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పోరాడడం స్టార్ట్ చేశానో, ప్రశ్నించడం, డైరెక్ట్ అతని గృహనిలయానికి వెళ్ళి ప్రశ్నించడం స్టార్ట్ చేశానో, అతని బినామీ అయిన అనిల్ బేరా, అతని బినామీ రాజేష్ నాథ్ బినామీయే అనిల్ బేరా. అందుకనే అయినా రాకుండా మీడియా ముందుకు కాదు, ఇంకెక్కడికి బయటికి కూడా వెళ్ళలే. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఒక్కసారి వచ్చన్నా ఒక మాట అన్నా చెప్పాలి, ఇది కాదు నేను ఇది చేయలేదని ఎక్స్ప్లెయిన్ అన్నా ఇచ్చుకోవాలి. ఎందుకు ఇచ్చుకుంటలేరు? అందుకే ఆయన రాకుండా ముఖం తెలియని వాళ్ళని, ఆయనకు నాకు ముఖ పరిచయం కూడా లేదు, ఈయనని బయట పెట్టి నన్ను తిట్టించడం, అసభ్యకరంగా వీడియో కాల్ చేయడం, 9 గంటల నుండి నైట్ 2-3 వరకు అసభ్యకరంగా. ఎవరమ్మా ఇట్లా అంటే ఎవరు ఇట్లా చేస్తున్నా అంటే అనిల్ బేరానే చేస్తుండ్రా, లేదంటే వేరే రాజేష్ నాథ్ అనిల్ బేరాతో చేపిస్తుండు, ఇది 100%. నా దగ్గర కొన్ని చాటింగ్లు కూడా ఉన్నాయి, తర్వాత మీకు పంపించేస్తాను. అనిల్ బేరానే కావాలని చేస్తలేడు. రాజేష్ నాథ్ ఏదైతే చెప్తాడో అనిల్ బేరా అది చేస్తాడు. మీరు పదే పదే అంటే ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఒక సిస్టమ్ మీద మీరున్నారు, ఎందుకు వీళ్ళందరూ మీ వెనుక పడ్డారమ్మా? అంటే ఈ అంటే నానా నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దోచుకోవట్లేదు. అవును, ముందు నుంచి కూడా అదే చెప్తున్నారు. ఆర్టీవీ సాక్షిగా ఒకటే మాట, నన్ను నమ్మని నేను ఎవరిని చెప్తలేను, నన్ను ఫాలో కమ్మని చెప్తలేను, నాది నేను నా లైన్లో నేనున్నాను అంటున్నారు. మీరు ఏదైనా ఉంటే తప్పు జరిగితే దాన్ని అదే ఇక్కడ ఆయన డబ్బులు వేల కోట్లు సంపాదించుకుంటారు. నేను దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఆయన ఎవరినైతే కొంతమంది ఆడపిల్లల శీలాలతో ఆడుకున్నాడో వాళ్ళ గురించి నేను పోరాడుతున్నాను. నేను ముందు నుండి అదే చెప్పిన, ధర్మం, స్త్రీలు, గో సంరక్షణ, వీటి గురించే నేను వచ్చాను, వాటి గురించే నేను పోరాడతానని చెప్పాను. వైజాగ్ అమ్మాయి ఉంది, భీమవరం అమ్మాయి, కాకినాడ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి, ఇలా చాలామంది అమ్మాయిలు వేధింపబడ్డారు, విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి.